ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, మోషే ఇశ్రాయేలును నడిపిస్తా ఉన్నప్పుడు, మోషే ఇశ్రాయేలీల ప్రజలను ఆ 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు, ఆ సమయంలో దేవుడు మోషేతో ఒక మాట చెప్పడం జరిగింది. ఏమిటి ఆ మాట అనంటే, ఆ ఇశ్రాయేలీలలో 12 గోత్రాలు ఉన్నారు గదా! ఆ గోత్రాలలో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్ర పెద్దను వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేవుడే ఏర్పాటు చేయించారు. అయితే ఆ 12 గోత్రాలకు సంబంధించినటువంటి గోత్ర పెద్దలను పిలిచి, ఆ 12 మంది గోత్ర పెద్దలను పిలిచి, నేను మీకు ఇస్తానని చెప్పినటువంటి కనాను దేశానికి వెళ్ళి, అక్కడ పరిస్థితులన్నీ ఒక్కసారి అంతా తిరిగి చూసి రండి అని మోషే ద్వారా ఆ 12 మంది గోత్ర పెద్దలకు దేవుడు తెలియచేయటం జరిగింది. సో వారు ఆ 12 మంది గోత్ర పెద్దలట ఆ కానాను వెళ్ళారట. పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానాను, ఇప్పుడున్నటువంటి యెరూషలేము, ఇశ్రాయేలు దేశము వెళ్ళారట. వెళ్ళి అక్కడున్నటువంటి పరిస్థితులు, ఇల్లు ఎలా ఉన్నాయి, ప్రాకారములు ఎలా కట్టబడ్డాయి, అక్కడ ఎటువంటి తోటలు, చెట్లు, ఫలాలు ఉన్నాయి, అలాగే ఎటువంటి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు, ఆ! ఇంకా మిగతా విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అదంతా దేశమంతా సంచరించి విషయాలన్నీ తెలుసుకొని నాకు చెప్పండి అని మోషే వారికి తెలియచేసినప్పుడు, మోషే మాట ప్రకారము 12 మంది ఆ గోత్ర పెద్దలు కనాను వెళ్ళి అక్కడ ఎన్ని దినాలు సంచరించారు అనంటే 40 దినాలు సంచరించారు. 40 రోజులు కనాను దేశమంతా సంచరించి అక్కడ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకొని, అక్కడ ఉన్నటువంటి ఏమేమి తోటలున్నాయి, ఏమేమి పండ్లు, ఫలాలు పండిస్తున్నారో వాటిలో కొన్ని ఫలాలను కూడా గుర్తుగా ఆహ్, తీసుకొచ్చి మోషేకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాలను గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. 12 మంది గోత్ర పెద్దలు కనాను దేశంలో 40 దినాలు సంచరించినటువంటి విషయం. వారు ఎటువంటి విషయాలు తిరిగి మోషేకు తెలియచేశారు. వెళ్ళినటువంటి 12 మందిలో ఎవరు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఆహ్, వారి విశ్వాసం గురించి ఈ రోజున మనతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడనమాట. ఒకవేళ జూమ్ మీటింగ్ డిస్కనెక్ట్ అయితే మళ్ళా నేను జాయిన్ చేస్తాను. మళ్ళా ఈ మెసేజ్‌ని మనం కంటిన్యూ చేద్దాం. సో, నేను ఇంట్రడక్షన్‌లా ఫస్ట్ చెప్తాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయం మనం చూస్తే, మొదటి నుంచి చూస్తే మనకి ఇక్కడ అన్ని విషయాలు తెలియజేస్తాయి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చాను. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీలలో ముఖ్యులు. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మోషేతో ఒక మాట సెలవిచ్చారు. ఏమిటి ఆ మాట అనంటే, మోషే, నేను ఇశ్రాయేలీయులందరికీ కానాను అనేటువంటి దేశాన్ని ఇచ్చేస్తానన్నాను గదా! మీరు దానిని స్వాధీనపరుచుకుంటారు అని వాగ్దానం చేశాను గదా! నేను మీకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను అని వాగ్దానం చేశాను గదా! అయితే అక్కడికి వెళ్ళడానికి కొంత సమయం ఉంది. అయితే ముందుగా ఆ కానానుకి వెళ్ళే ముందు
ఆ ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి 12 గోత్రాలకు సంబంధించినటువంటి ప్రధానులను 12 మందిని పిలిచి వారితో అన్ని విషయాలు నేను చెప్పినట్టుగా మాట్లాడి వారిని మాత్రమే ఆ కనాను దేశంలో సంచరించి అక్కడ విషయాలు తెలుసుకొని రావటానికి పంపించు అని చెప్పారు. అది ఇక్కడ సన్నివేశం. దేవుడు ఏ మాట అయితే మోషేకు సెలవిచ్చాడో, మోషేతో దేవుడు ఏ మాటలైతే మాట్లాడారో, ఏవైతే ఇశ్రాయేలుకు చెప్పమన్నారో అవి మాత్రమే దేవుడు చెప్పేశాడు. దేవుడు చెప్పమన్నవే చెప్పాడు కానీ దేవుడు చెప్పొద్దన్నవి ఆయన కల్పించుకొని కానీ ఎటువంటివి ఆయన చెప్పలేదు. ఏదైతే చెప్పమన్నాడో మోషే అట్టి రీతిగానే ఆ గోత్ర పెద్దలకు క్షుణ్ణంగా విషయాన్ని తెలియచేసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు అనంటే, ఈ మాటలు వారు ఎక్కడుంటున్నప్పుడు దేవుడు బయలుపరిచారు వాటిని అని గనక మనం ఆలోచన చేస్తే, వాళ్ళు పారాను అరణ్యములో ఉంటున్నప్పుడు దేవుడు ఈ మాటలు మాట్లాడారు. పారాను అనేటువంటి అరణ్యములో వీళ్ళు ఉంటా ఉన్నారు. ఈ పారాను అనేటువంటి అరణ్యంలో ఉంటున్నప్పుడు దేవుడు మోషేతో ఈ విషయాలు మాట్లాడాడు. అప్పుడు మోషే వారికి తెలియచేసినప్పుడు 12 మంది గోత్ర పెద్దలు పారాను అరణ్యము నుండి కానానుకు బయలుదేరారు. హల్లెలూయా. ఎక్కడి నుండి బయలుదేరారో కూడా మనకి చాలా ముఖ్యం. ఎక్కడి నుంచి బయలుదేరారు అని అంటే, పారాను అనేటువంటి అరణ్యము నుండి, ఆ ఎడారి ప్రాంతం నుంచి, ఆ అడవి ప్రాంతం నుంచి వారు బయలు వెళ్ళినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే కింది భాగం అంతా మనం చూస్తే ఆ 12 గోత్రాలకు సంబంధించిన పెద్దలు ముఖ్యుల పేర్లు రాయబడి ఉన్నాయి. అవి ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, తర్వాత మీరు చదువుకోండి. ఆ తరువాత 18వ వచనం నుంచి, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరి వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగం అంతా కూడా చాలా 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 ముఖ్యమైనదిగా మనం అంచాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు, మోషే చెప్తున్నాడు, ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. మీరు ఎక్కడి నుంచి కనానుకు బయలుదేరిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏమిటి, ఏ విషయాల మీద మీరు దృష్టి పెట్టాలి, వేటిని మీరు గమనించాలి, ఎలాగున మీరు ఆ దేశంలో సంచరించాలి అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు. దానిలో మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లను కొన్ని తీసుకొని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏమిటి అనంటే, మీరు ఆ దేశానికి వెళ్ళినప్పుడు గమనించాల్సిన విషయాలు ఏంటో క్షుణ్ణంగా మోషే ద్వారా దేవుడు బయలుపరిచారు. దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియచేసేటప్పుడు ఇంత క్షుణ్ణంగా మాట్లాడతారు. దేవా నీ చిత్తం ఏంటి అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు బయలుపరిచే విధానము కూడా ఇంత దాన్ని ఎట్లా చెప్పాలంటే అంత క్లియర్గా క్లారిటీ ఇచ్చేస్తాడు ఆయన. మనకు ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. దేవుని చిత్తం గురించి మనం అడిగినప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, అది మనకు అర్థమైనప్పుడు ఆ విషయం గురించి పూర్తిగా మనకు ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు ఆ దేవుని చిత్తము మనము ప్రారంభించాలి.
దేవుని చిత్తం చెప్పినప్పుడు అర్థం కాకపోతే కొంతకాలం ఆగాలి, కొన్ని రోజులు వెయిట్ చేయాలి. కానీ దేవుడు ఇది దేవుని చిత్తము అని నీకు ఒక్కసారి తెలియచేసిన తర్వాత, ప్రతిదాన్ని క్షుణ్ణంగా నీకు అర్థమయ్యేటట్టు బోధించిన తరువాత నువ్వేమి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వేమి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు, నువ్వేమి తడువుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇంక అడుగులు ముందుకు వేయటమే. ఇక్కడ 12 మందికి మోషే క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళేమి ప్రశ్నించకుండా మోషే మాటకు విధేయత చూపి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఏమేం చెప్పాడు మోషే అని అంటే ఇక్కడ అన్ని చదువుకున్నాం మనం. పైగా ఈ మోషే చెప్పడానికి ముందు దేవుడు ముందుగానే చెప్పాడు. వారికి దేవుడు ఏ దేశాన్ని ఇస్తానన్నాడు, ఆ దేశం యొక్క స్థితిగతుల గురించి దేవుడు ముందే చెప్పేశాడు. ఏమని చెప్పాడు? అసలు దేవుడు తనకిష్టమైన ప్రజలకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎట్లాంటివి ఇస్తాడు? ఎట్లాంటివి ఇస్తాడు? బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది కదా. ఏమని ఉంది? మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగితే, లేదా చేపను అడిగితే మీరు పాముని ఇస్తారా? మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడిగారనుకో తల్లిదండ్రులుగా, మీరు వారి అడిగినవి ఇస్తారు. వారి అడిగినవి కాకుండా ఇంకా వారికి శ్రేష్టమైనవి కూడా మీరు ఇవ్వటానికి ఇష్టపడతారు కదా. మీరు చెడ్డవారయ్యుండియు, మనుష్యులయ్యుండియు మీ పిల్లలు ఏది అడిగితే అది ఇస్తారు, దానికంటే మంచి ఇవ్వటానికి ప్రయాసపడతారు కదా. కానీ నేను మీకు ఏదైనా ఇచ్చే విషయంలో మరి అంతకంటే మరి శ్రేష్టమైనవి నేను మీకు ఇస్తాను కదా అంటాడు ఆయన. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీలు ఆ 400 సంవత్సరాల కంటే ఎక్కువగా శ్రమలు అనుభవించారని, స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా బ్రతికారని, ఊరికే కష్టపడి చాకిరీ చేసి బానిసలుగా బ్రతికారని అదంతా తీసేసి స్వతంత్రులుగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, తృప్తిగా వారు జీవించేటట్టుగా, సమృద్ధిగా వారు జీవించేటట్టుగా, వారు ప్రశాంతంగా జీవించేటట్టుగా సస్యశ్యామలమైనటువంటి ఒక కంట్రీని, ఒక దేశాన్ని వారికి ఇస్తాను అని చెప్పాడు. ఆ దేశం కూడా ఎలా వర్ణించి చెప్పాడైనా? పాలు తేనెలు ప్రవహించు దేశము. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించు దేశము అది. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే నిజంగానే పాలకు తేనెకు కూడా సమృద్ధిగా అక్కడ ఉన్నది.